తెలంగాణ కాంగ్రెస్ లో కార్యవర్గాల పదవుల భర్తీ మాత్రం పూర్తి కావడం లేదు. ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర దాటింది. పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించి ఏడాది అయింది. అయినా కాంగ్రెస్ పార్టీ పదవుల ఆశావాహుల కోరిక మాత్రం తీరడం లేదు. ఇదిగో అదుగో అంటూ ఊరించిన ఆ ఊరింపులేమయ్యాయి? జూలై నెలాఖరు వరకు పదవుల భర్తీ అంటూ చేసిన ప్రకటనలుగా ఎందుకు మిగిలిపోతున్నాయి? అసలు పదవుల భర్తీ ఉంటుందా ఉండదా? ఉంటే ఎప్పుడు ఉంటుంది? ఇదే కాంగ్రెస్ పదవుల ఆశావాహులను టెన్షన్ పెట్టేస్తుందంట ఇప్పుడు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు దాటిపోయింది. మరోవైపు కొత్త పిసిసి చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టి 10 నెలలవుతోంది. కానీ పార్టీ కార్యవర్గాల పదవులు మాత్రం భర్తీ చేయటం లేదు. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్నా పార్టీ సంస్థాగత నిర్మాణంపై కాంగ్రెస్ పెద్దలు ఫోకస్ పెట్టడం లేదు. జాతీయ కాంగ్రెస్ నాయకులు వచ్చిన ప్రతిసారి ఈ నెలాఖరుకు లేదా వారం రోజుల్లో పార్టీ పదవుల భర్తీ అవుతుంది అంటూ ప్రకటనలు చేస్తున్నారు. కానీ మాటలు నీటి మీద రాతలులాగానే మిగిలిపోతున్నాయంటున్నారు కాంగ్రెస్ నేతలు. జూలై నెలాఖరు వరకు పార్టీ పదవులను భర్తీ చేయాలని భావించింది పిసిసి. ఇందులో భాగంగా ఉమ్మడి 10 జిల్లాలకు ఇన్ఛార్జీలను నియమించింది. జూలై 15వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా సమావేశాలు నిర్వహించి గ్రామ, మండల, జిల్లాలు స్థాయి పదవుల కోసం ఒక లిఫ్ట్ సిద్ధం చేసివ్వాలని సూచించింది. సూచించటమే కాదు, తక్షణమే ఫీల్డ్లో దిగాలని ఆదేశించింది. లిస్టు రూపొందించి ఫైనల్ లిస్టును గత జూలై నెలాఖరుకు రెడీ చేసి పార్టీ పదవులు భర్తీ చేయాలని భావించింది. దీనికి తగ్గట్లు ఇన్ఛార్జీలు సమావేశాలు నిర్వహించి లిస్టులు సిద్ధం చేశారు. అయితే పార్టీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల తరువాతే పార్టీ పదవులు భర్తీ చేయాలని భావిస్తోందన్న ప్రచారం మొదలవటంతో ఆశావహుల్లో తీవ్ర నిరాశ, నిస్పృహలు వ్యక్తమవుతున్నాయట. స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే పదవులు ఇస్తే గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఎవరైనా పదవులు రాని వాళ్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారని కాంగ్రెస్ పెద్దలకు రిపోర్ట్స్ వెళ్లాయట. దాంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ మద్దతుదారులను గెలిపించుకోవటం కష్టమవుతుందని భావించిన పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల తరువాతే పార్టీ పదవులు భర్తీ చేయాలని ఫిక్స్ అయిందంటున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎవరు కష్టపడి పనిచేస్తారు, వారి గ్రామంలో, మండలంలో, జిల్లాలో ఎవరు ఎక్కువ పనిచేసి ఎక్కువ స్థానాలు గెలవటంలో కీలక పాత్ర పోషిస్తారు, వారికి పార్టీ పదవులు ఇవ్వనున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే కాంగ్రెస్ క్యాడర్ మాత్రం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ ఎన్నికల్లో మీకోసం పనిచేశామని, అయితే ఇప్పుడు లోకల్ ఎన్నికలతో ముడిపెట్టి తమకు పదవులు వాయిదా వేస్తారా అని మండిపడుతోందట. కాంగ్రెస్ కార్యవర్గాల ఆశావహుల అసంతృప్తి చూస్తుంటే అది స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల పై రిఫ్లెక్ట్ అవుతుందేమో అని కాంగ్రెస్ శ్రేణులు బిక్కుబిక్కుమంటున్నాయి. మరి ఈ పరిస్థితిని కాంగ్రెస్ పెద్దలు ఎలా చక్కదిద్దుతారో చూడాలి.